ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక. ఓ మిత్రమా, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 11వ వాక్యంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించెను. ఈ వాక్య దేవాది దేవుడు దీవించుకునుగాక. మనం ఎక్కడికైనా ఊరి వెళ్తున్నప్పుడు, మరి కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి మనం వెళ్ళాల. ఎందుకంటే దేవుడు తన దూతలతో మనతో పంపిస్తాడు. కాబట్టి ఆనాడు ఐగుప్తు దేశం నుండి కానా దేశానికి మోషే తీసుకొస్తున్న ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు అక్కడ పాలు తేనె ప్రవేశించే దేశాన్ని మిమ్మల్ని పంపిస్తాను, తనకు వేరే జాతులు కలిగిన వాళ్ళంతా బయటికి పంపించేస్తాను, నా ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే అక్కడ జీవించే సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు ఆ రోజు దేవుడు తీర్మానం చేసుకున్నాడు. నిర్గమకాండ 33వ అధ్యాయం 1-2 వాక్యములో సెలవిచ్చినట్టు, నేను మీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెర్జీయులను, హివ్వీయులను, మొబిషీయులను వెళ్ళగొట్టుతును. ఎందుకు? వీరంతా ఉన్నప్పుడు తన బిడ్డలకి ఏదైనా అపాయం కలుగుతుందేమో, అన్ని దేవతలకు పూజిస్తారేమో, దేవుడు ముందుగా ఊహించి ఆ యొక్క జాతులు, ఇతర జాతులు కలిగిన వాళ్ళంతా ఆ కానా దేశం బయటికి దేవుడు పంపేశాడు. అలాగే ఆనాడు దేవుడు మరి ఐగుప్తు దేశంలో కానా దేశం పాలు తేనె ప్రవేశించి దేశానికి తీసుకొచ్చాడు, తన బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని. అలాగే ఈనాడు కూడా మనకు కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. తన దేవదూతలతో మనకి కాపలు పెడతాడు. ఆనాడు తన దేవదూతలతో కూడా ఎలా కాపలు పెట్టాడో, అయితే దేశం నుండి కానా దేశం తీసుకొస్తున్న పగలంతా మేఘస్తంభం, రకంతా అగ్నిస్తంభంలో దేవుడు వాళ్ళు నడిపించాడు. అలాగే మనకు కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన తోడు నీడ, దేవదూతలు మనకి రక్షణ కవచం కల్పిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి మీ ఆత్మ పరిశోధన చేసుకోండి. కాబట్టి మనకు ఎవరు లేదే అని నువ్వు నిరుత్సాహపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. దేవుడు కోరుకునేది ఒక్కటి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన ద్వారా మీకు జవాబు వస్తుంది. మీరు ఎక్కడైనా దూర ప్రయాణం పోయేటప్పుడు కానీ మరి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దేవదూతలు నీకు కాపులా వస్తారు. ఈ వాక్యం విన్నవాళ్ళు ప్రార్థన. సర్వవంతుడా, సర్వసృష్టికర్త, సర్వేశ్వర తండ్రి, ఆనాడు దేవదూతల ద్వారా మరి ఐగుప్తు దేశం నుండి కానా దేశానికి ఇజ్రాయెల్ ప్రజలను ఎలా తీసుకొచ్చావో, మరి ఈనాడు కూడా వీడియో చూస్తున్న సోదరుడు కావచ్చు, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని బహుగా దీవించండి ప్రభా. వాళ్ళు కూడా దేవదూతలు కంచి వేసి మరి కాచి కాపాడాలని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్న పరలోక పరమ తండ్రి, మీ శ్రేయాభిలాషి థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.